చాలామందికి ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. అది ఏంటంటే మన లంచ్ అనేది ఏ టైంలో చేస్తే బాగుంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే 11 AM టు 2 PM మధ్యలో మీరు లంచ్ చేస్తే మీ డైజెషన్ సిస్టమ్ అనేది బెస్ట్గా పనిచేస్తుంది. సో కాబట్టి మీరు లంచ్ చేయాలనుకుంటే 11 AM నుంచి 2 PM మధ్యలో మీరు లంచ్ చేయండి. ఎందుకంటే డైజెషన్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది కాబట్టి మీకు ఎటువంటి ఇష్యూస్ రాకుండా ఉంటుంది. ఈ విషయం మీకు తెలుసా, 2006లో కోకోకోలా ఎంప్లాయ్ ఎవరైతే ఉన్నారో జోయా విలియమ్స్ అనే ఒక లేడీ ఉంది. ఆమె ఏం చేస్తుందంటే ఆ కంపెనీకి సంబంధించిన కొన్ని ట్రేడ్ సీక్రెట్స్, అలాగే ఆ కంపెనీ లాంచ్ పోయే కొన్ని న్యూ ప్రొడక్ట్స్ ఫార్ములాస్ అన్నీ కూడా కోకోకోలా కాంపిటేటర్ కంపెనీ ఎవరైతే ఉన్నారో పెప్సీకి అమ్మడానికి ట్రై చేసింది ఒక పెద్ద అమౌంట్ కోసం. అయితే ఆ ఆఫర్ వచ్చిన తర్వాత పెప్సీ కంపెనీ ఆ ఆఫర్ని తిరస్కరించి అదే పెప్సీ కంపెనీ మళ్ళీ తిరిగి కోకోకోలాకి ఇన్ఫార్మ్ చేసింది, మీ కంపెనీ ఎంప్లాయీ మాకు మీ సీక్రెట్స్ అమ్మబోతున్నాడని చెప్పేసి. సో అది 2006లో పెద్ద సంచలనం నమోదు చేసింది. ఆ తర్వాత ఏవైతే లీగల్ అథారిటీస్ ఉన్నాయో ఆ జోయాని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత పెప్సీ యొక్క పాపులారిటీ బాగా పెరిగింది. ఎందుకంటే పెప్సీ అనేది కార్పొరేట్ యొక్క ఏదైతే ఎథిక్స్ ఉన్నాయో వాటిని పర్ఫెక్ట్గా ఫాలో అయింది. ఎందుకంటే పెప్సీ కోకోకోలా రెండు కూడా కాంపిటేటర్ కంపెనీస్. సో కానీ పెప్సీ ఎక్కడ కూడా అడ్వాంటేజ్ తీసుకోకుండా కోకోకోలాకి హెల్ప్ చేసి వాళ్ళ కార్పొరేట్ యొక్క ఎథిక్స్ని ప్రూవ్ చేసింది.